నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. 6.5 ఏళ్ల కింద ఒక కేసు సంచలనం సృష్టించింది. అలాగే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన తీర్పు సంచలనం సృష్టిస్తున్నది. అదే అమృత ప్రణయ్ ఈ కేసు. సో దీన్ని ఫస్ట్ నుంచి దగ్గరగా స్టడీ చేస్తున్నటువంటి వ్యక్తి పిఓడబ్ల్యూ సంధ్యక్క. వారు మన మధ్య ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. బాగున్నారా అక్క? బాగున్నా. ఇప్పుడు నిన్న నల్గొండ జిల్లా కోర్టు ప్రణయ్కి సంబంధించిన తీర్పునిచ్చింది. ఆ తీర్పుని ఏ విధంగా చూస్తారు మీరు? ఈ తీర్పు ఒక చట్టబద్ధంగా ఒక ట్రయల్ జరిపి నేరస్తుల్ని శిక్షించడానికి ఉద్దేశించినటువంటి తీర్పు. జిల్లా కోర్టు వెలువరించినటువంటి ఈ తీర్పులో నేరస్తుల్ని విచారించారు. సాక్ష్యాధారాలు పోలీసులు సేకరించి నమోదు చేసినటువంటి సాక్ష్యాధారాలని పరిశీలించారు. 1600 పేజీల ఛార్జ్షీట్ దాఖలైంది. దాదాపు 96 మంది విట్నెస్లని సాక్షులని పరిశోధించి చేసినటువంటిది. ఇందులో సాక్షులు చాలా స్ట్రాంగ్గా ఎవిడెన్స్ ఇవ్వడమే కాకుండా నేరస్తులు ఒప్పుకున్న వాంగ్మూలాలు ఉన్నాయి, సాక్షులు ఇచ్చినటువంటివి ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది. వీటన్నిటినీ క్రోడీకరించి వచ్చినటువంటి ఈ తీర్పు రేపు సమాజంలో ఇటువంటి కుల దురహంకార హత్యలు చేస్తే ఈ తీర్పు అనేది వాళ్ళకి ఒక స్పృహని కల్పించేదిగా ఉండాలనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే కులం దాటిపోయింది, కట్టుబాట్లు దాటిపోయింది అమ్మాయి. అంటే అబ్బాయిలకి ఇటువంటి కట్టుబాట్లు ఏం లేదు. ఏ కులం అమ్మాయి, కింది కులమా పై కులం, ఏ కులం అమ్మాయిల్ని ప్రేమించవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, లేదా వదిలేయచ్చు, లేదా చంపేయచ్చు, లేదా ఉంచుకోవచ్చు, పెళ్లి చేసుకుంటామని మోసం చేయొచ్చు. కానీ అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటే మన ధర్మం చెప్తుంది ఇది. ఆడపిల్లలు కులం దాటి కట్టుబాట్లు దాటి వెళ్ళొద్దు. వెళ్తే వాళ్ళని శిక్షించాలి. ఒకవేళ ఆడపిల్లలు మనధర్మ భావజాలకు విరుద్ధంగా తమ స్వేచ్ఛ వాళ్ళు వ్యక్తీకరిస్తే దాన్ని కుటుంబం అంగీకరించొద్దని కట్టుబాట్లు పెట్టింది. ఎన్నో నియంత్రణలు పెట్టింది. కానీ పురాణ కాలం నుంచి మనకి గాంధర్వ వివాహాలు ఉన్నాయి, ప్రేమ వివాహాలు ఉన్నాయి. చరిత్ర నిండా కూడా కులాంతర మతాంతర వివాహాలు కనపడతాయి. మరి ఆ రోజు పురాణాల్లో జరిగినాయి. పురాణాల నిండా ప్రేమ వివాహాలే. ఏవి అరేంజ్డ్ చెప్పండి నాకు. ఏ దేవుళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు? పురాణాల్లో ఎవరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎవరు గాంధర్వ వివాహాలు లేదా తమ ఇష్టానుసారం ప్రేమ వివాహాలు చేసుకున్నారో చూస్తే మెజారిటీ అవే అని కనిపిస్తాయి. మరి అప్పుడు కులం లేదు కాబట్టి చెల్లుబాటు అయినాయా? అప్పుడు కులం, వర్గం, జెండరు ఇవన్నీ లేవు కాబట్టి చలామణి అయినాయా? ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. అప్పుడు ఆమె నిర్ణయాత్మక శక్తిగా ఉండేది. మరి ఆ తర్వాత ఆస్తి కనిపెట్టి, ఆస్తి ఉన్నాక ఆస్తిని సంరక్షించుకోవడానికి వారసుల్ని కనిపెట్టే యంత్రాలుగా మహిళల్ని మార్చాక ప్రాపర్టీ అవుట్లుక్తో చూడడం మొదలైంది. ఆస్తి పుట్టింది, మహిళలపై అదుపు ప్రారంభమైంది. సో మహిళలపై కంట్రోల్లో భాగంగా ఆస్తులు కనిపెట్టే వరకే వాళ్ళు కనిపెట్టే యంత్రాలు అంటే ఆస్తులు సంరక్షకులు, వారసులు, కుటుంబం, ఇంటి పేరు అది మగవాళ్ళ చుట్టూ తిప్పి సో పురుషాధిపత్య విలువల్ని కూడా ఆపాదించారు. సో ఆ పురుషాధిపత్య విలువల్లో భాగంగా స్త్రీలకి ఎన్నో రకాల ధర్మాలని ఆపాదించారు. అప్పటి నుండే ప్రాపర్టీ అవుట్లుక్ ప్రారంభమైంది. అంటే ఆ రోజు వస్తువుగా చూశారు. పంచాయతీల్లో మా వస్తువు మీ ఇంట్లో ఉందంటారు. ఇదేంద్రబాబు ఇట్లా మాట్లాడుకుంటున్నారని నేను ఆశ్చర్యపోయేదాన్ని. ఇటు అటు కూర్చుని మా వస్తువు మీ ఇంట్లో ఉందంటారు. అంటే ఎవరు మీ వస్తువు అని అడిగితే అంటే నాకు అర్థం కాలేదు. ఏదైనా వస్తువుని చెప్తున్నారా, మనిషిని చెప్తున్నారా అనుకునేదాన్ని. వస్తువు అంటే మనిషి, వస్తువుతో పోల్చి చెప్తారు. అట్లాగే ఆడపిల్లకు సంబంధించి ఎక్కడా కూడా ఆమె స్వతంత్రతని, స్వేచ్ఛని గుర్తించని మధ్యయుగాల సంస్కృతి ఎక్కడికి వచ్చింది అంటే పూర్తిగా ఆమెను బంధించేశారు. మనుధర్మ భావజాలం, సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో కట్టడి చేశారు. ఇప్పుడు ఆ కట్టడి దాటి వెళ్ళడమే భరించలేని పరిస్థితి. మీరు ఏమంటున్నారంటే ఇది కులాంతర వివాహం చేసుకున్నారు వీళ్ళు కాబట్టి కుల దురహంకార హత్య అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కుల దురహంకార హత్యలు, కుల పితృస్వామిక దురహంకార హత్యలు అదేనండి. అబ్బాయిలు కులాలు దాటి పోతే వాళ్ళు ఉంచుకున్నా, మోసం చేసినా, లేకపోతే ఇంట్లో ఒక పెళ్ళం బయట ఒక కీపు మెయింటైన్ చేసినా కులాలు పోవట్ల, పరువు కూడా పోవట్ల.
ఆవాడు మగవాడు ఉంటే ఉంటుంది బయట, ఆ ఉంది ఊరవతల, ఆ వాడలో ఉంది, ఇట్లా మాట్లాడతారు. కానీ అంటే ఇంట్లో భార్య ఉన్నా పక్కన ఇంకెవరిని పెట్టుకున్నా పోనిப்பாరు, వేరే కులమైనా సరే. అప్పుడు కులం పోవట్లేదు, ఎందుకంటే కులంలో పెళ్లి చేసుకున్నాడు కదా. అంటే మరి అదే అమ్మాయి పెళ్లి చేసుకుంటే, అంటే చట్టబద్ధత ఉన్న పెళ్లి చేసినప్పుడే ఇవన్నీ వస్తున్నాయి, చేసుకున్నప్పుడే, అమ్మాయి చేసుకున్నప్పుడే. అరే కుటుంబాలకు పరువేడిస్తే కొడుకులు రేపులు చేసినప్పుడు కూడా చంపేయాలి. అయితే మరి చట్టబద్ధత ఉన్న పెళ్లిలో పరువు పోయినప్పుడు నేరంగా రుజువై, నేరంగా చట్టం చెప్తున్న అనేక నేరాలు ఇవాళ వైట్ కాలర్ క్రైమ్స్ కావచ్చు, బ్యాంకులు దోపిడీలు, మోసాలు చేసి చిట్ ఫండ్ల పేరుతో ఇవాళ విజయ్ మాల్యాలు, నీరవ్ మోడీలు, లేకపోతే వీళ్ళందరూ అమానాయనలకు పరువు ఎందుకు పోతలే, వాళ్ళు ఎందుకు చచ్చిపోవట్లే? కానీ నేనేమంటున్నాక, ఇప్పుడు మీరేమో కుల దురంకార హత్య అని చెప్పేసి, పితృస్వామ్య హత్య అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ మారుతిరావుకి సపోర్టుగా 9వ క్లాసులోనే ప్రేమ ఏంటి, ఈ వివాహాలు ఏంటి అని చెప్పేసి ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కావచ్చు, తర్వాత తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీ వాళ్ళు మారుతిరావుకు మద్దతుగా అదే మిర్యాలగూడలో ర్యాలీ తీసినారు. మరి దానికి ఏమంటారు? వాళ్ళు మారుతిరావు మద్దతుగా అరెస్ట్ చేయొద్దని ర్యాలీ తీశారు. అతను విడుదలై వచ్చిన రోజు నీరాజనాలు పలికారు, శాలువాలు కప్పారు, సన్మానాలు చేశారు, హారతులు బట్టి ఆహ్వానించారు. కానీ అదే ఆర్యవైశ్య సమాజం ఛార్జ్షీట్ వేశాక ఆయనకి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పలేకపోయింది. అయ్యా శిక్షలు పడితే పడింది, ఏమవుతుంది, నువ్వు పెద్ద హీరోవి, సమాజం కోసం త్యాగమూర్తి అని ఎందుకో చెప్పలేకపోయినరు. ఆయన ఛార్జ్షీట్ అయిపోయాక 1600 పేజీల ఛార్జ్షీట్ అయిపోయాక పట్టుకుని ఎంతోమంది అడ్వకేట్ల చుట్టూ తిరిగి, ఇది కేసు స్ట్రాంగ్గా ఉంది, సాక్ష్యాలు బలంగా ఉన్నాయి, ఆధారాలు తగినన్ని పుష్కలంగా ఉన్నాయి, ఇందులో శిక్ష పడడం ఖాయం అని చెప్పినప్పుడు అతను మనోధైర్యాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఏ సమాజం అతని హీరో చేసిందో, ఏ సమాజం అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు వెంటాడిందో, ఎప్పుడు పెళ్ళి మొదలైందనేది కాదండి, పెళ్లి చేసుకునే నాటికి వాళ్ళ వయోపరిమితి తీరిందా లేదా. పెళ్లి చేసుకునే నాటికి అమ్మాయికి 19 నుండి 20, అబ్బాయికి 23, అమ్మాయికి 20. పెళ్లికి వయోపరిమితి ఎంతమంది తల్లిదండ్రులు 18 ఏళ్ళు వయసు తీరాక చేస్తున్నారు? అప్పుడెందుకు మాట్లాడట్లేదు? పుట్టంగానే వరుసలు కలుపుతారు కదా మేనరికాల్లో, అప్పుడు ఎందుకు మాట్లాడలే అంటే మీరు వరుసలు కలుపుతారు చిన్న పిల్లలకే, మరి అప్పుడెందుకు అంత పిల్లలకి పెళ్ళిళ్ళు ఏంటి జంటలుగా ఎందుకు మాట్లాడరు? మురిసి ముక్కలైపోతూ ఇంత పిల్లలకే బావ మరుదులు సరసాలు మాట్లాడతారు, ఇంకేవేవో మాట్లాడతారు. అంటే అక్కడ వల్గారిటీ లేదా? ఇక్కడే ఉందా వల్గారిటీ? నేనేమంటున్నాక, ఒక్కగానొక్క కూతురు, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఈరోజు ఎవరో పరిచయమైన వ్యక్తితోని తాను వెళ్తా అంటే, ఒక తల్లిదండ్రులుగా మన ఇంట్లో కూడా మనకు పిల్లలు ఉంటారు, దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాం? అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మందలించొద్దా? అది తీవ్ర స్థాయికి, అంటే ఆయన ఎంత ఘర్షణ పడితే, ఎంత వేదనకు గురైతే ఆ రకంగా చేస్తాడు. ఇక్కడ నిలువరించొద్దా మందలించొద్దా అనేది కాదు, చంపే హక్కు లేదు అని చెప్తున్నాం. 2, ఇవాళ తల్లి కూడా ఇష్టపడి ఉండకపోవచ్చు, ఇవాళ తల్లి దగ్గరికి ఆమె వెళ్ళింది కదా. ఇక్కడ మందలించడాలు లేకపోతే ఇష్టపడకపోవడాలు ఇష్యూ కాదండి. ఆ అమ్మాయికి ప్రేమించే హక్కు లేదని చెప్పదలుచుకున్నారా? ఆ అమ్మాయికి పెళ్లి చేసుకునే హక్కు లేదనుకున్నారా? తల్లిదండ్రులు కులంలోనే చేసుకో అంటారు, ప్రేమ ఉండొచ్చు కులంలోనే చేసుకో అంటారు. కానీ ఎవరో అమ్మాయికి నచ్చితే పెళ్లి చేసుకుంటే నేరం ఎట్లా అవుతుంది? మొదటి అంశం. ప్రేమ కులంలోనే పుట్టాలన్న రూల్ లేదండి. తల్లిదండ్రులు అరేంజ్డ్ మ్యారేజెస్ చేస్తే ప్రేమ పుట్టి బతికి మంచిగా ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ ఎంతోమంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అరేంజ్డ్ మ్యారేజెస్లో చంపిన వాళ్ళు ఉన్నారు కోడళ్ళని చంపినప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా మేం చేసిన పెళ్ళి, మా బిడ్డని అవతల వాళ్ళు చంపేశారు అని ఎందుకు అవమానపడట్లేదు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు? మా పాప తప్పేం లేదు, మేము చూసి చేసాం, మా పరువు పోయింది, వాడు ఇవాళ వేరే అమ్మాయిని ఉంచుకుని నా కూతురుని చంపాడని ఏ తల్లిదండ్రుల పరువు పోవట్లేదు. మా కోడల్ని చంపేశాం కాబట్టి మా పరువు పోయిందని ఏ అత్తమామల పరువు పోవట్ల. చాలా అన్యాయం అండి. ఇవాళ ఒక ప్రేమ వివాహము, ఒక కులాంతర వివాహం చుట్టూ ఈ చర్చలు చేయడం సమాజంలో ఉన్న ఒక క్రౌర్యానికి ప్రతీక. రెండోది, తల్లిదండ్రులు ఎవరైనా ప్రేమగానే పెంచుకుంటారు బిడ్డల్ని. ప్రణయ్ని కూడా వాళ్ళు అంతే ప్రేమగా పెంచుకున్నారు. ప్రణయ్ గాలికి పుట్టి ఆవారాలాగా గాడిదలాగా ఏం పెరగలే.
అద్భుతమైనటువంటి ప్రేమని పొందే పెంచాడు. ఇవాళ సంస్కారానికి ప్రతీకలు బాలస్వామి, ప్రేమలతలు. ప్రణయ్ తల్లిదండ్రులు అద్భుతమైనటువంటి సంస్కారవంతులు, ప్రేమమూర్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి కులం లేదు కాబట్టి మేము ఇష్టపడమంటే వాళ్ళ షట్టర్స్లో మీరు వీళ్ళు దుకాణాలు స్టార్ట్ చేశారు అన్నదమ్ములు, కిరోసిన్ డీలర్లుగా. బాలస్వామి ఎల్ఐసి ఉద్యోగి, వాళ్ళకి ఉన్న సొంత ఇళ్ళు ఆస్తులు కూడా ఒకప్పుడు వీళ్ళకి లేవు. మిర్యాలగూడలు ఎవరని చెప్తారు, వీళ్ళు అక్రమ వ్యాపారాలు, అక్రమార్జనలు, అనేక దందాలు. ఇవాళ డబ్బులు వచ్చినాయి కాబట్టి చంపేస్తా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ అమృత ప్రేమ, ఈ అమృత హక్కులు ఏం సాధించినాయి? ఇటు భర్తను కోల్పోయింది, అటు తండ్రిని కోల్పోయింది. ఇటువంటి తెలివిలేని పనులు, అనాలోచితమైన నేరాలు చేస్తే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకున్నందువల్ల ఎవరికి శిక్షలు ఉండవండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ కనుక మనవాడిని ముద్దాడినట్టు, ఇవాళ వాళ్ళ అమ్మ కూతుర్ని దగ్గర పెట్టుకున్నట్టు ఆయన బతికుంటే ఈ రకమైన నేరం చేయకపోతే ఆయన కూడా తీసుకునేవాడేమో. కానీ ఇవాళ ఇంత దాష్టికానికి, ఇంత విధ్వంసానికి కారణం మారుతీరావు చుట్టూ ఉన్న సమాజం, మారుతీరావుని ఎగదోసిన దుర్మార్గులు, మారుతీరావుకి అనేక రకాలుగా ఇంత క్రూరమైన హింసకతని నెట్టినటువంటి సమాజం, ఆయన తమ్ముళ్ళు, బంధువులు, ఆయన దగ్గర ఉన్న ఉద్యోగులు, వాళ్ళందరూ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ దానివల్ల ఏమీ హింస జరగట్లా. దానివల్ల ఎంతోమంది అంటే భూమి పుట్టినప్పటి నుంచి ప్రేమ వివాహాలు ఉన్నాయి. వీళ్ళే మొదటిసారి చేసుకున్నారా అండి? వీళ్ళ ముందు ఎవరు చేసుకోలేదా? వీళ్ళ తర్వాత ఎవరు చేసుకోలేదా? ప్రేమ వివాహం చేసుకోగానే హత్యలు జరిగిపోతున్నాయా? లేదా అందరూ ఏదో అయిపోతున్నారా? బాగానే ఉన్నారు కదా. అట్లనే వీళ్ళు కూడా ప్రణయాన్ని చంపకపోతే బాగానే ఉండేవాళ్ళు కదా. అందరూ ఇవాళ ఈ శిక్షలు ఉండే కాదు. మారుతీరావుకి పాపం ఎవరి మరణాన్ని కూడా మనం హర్షించకూడదు. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న రోజు కూడా అమృత ఫోన్ చేస్తే ఏం చెప్పాలంటే, ఎవరి మరణమైనా బాధాకరమే అని చెప్పమ్మా అన్న. నా అభిప్రాయం అదే. ఎందుకంటే ఎవరి మరణాన్ని మనం సెలబ్రేట్ చేసుకోకూడదు, ఎవరి హత్యని కూడా సెలబ్రేట్ చేసుకోకూడదు. కాబట్టి అటువంటి హత్యాకాండకి వెళ్ళడం తప్పని ఆలోచించవలసిన చోట ప్రేమ తప్పు అంటే ఏ ప్రేమలు తప్పు? చరిత్ర నిండా ప్రేమలే. దేవదాసు అమర ప్రేమను ఎందుకు కీర్తిస్తున్నాం? లైలా మగ్నుల ప్రేమలను ఎందుకు కీర్తిస్తున్నాం? ముంతాజ్ మహల్ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయి ఫోటోలు దిగొస్తున్నాం? లేవా ప్రేమలు? ఏ ప్రేమలు తప్పంటారు? శకుంతల దుష్యంతుల ప్రేమ తప్పని చెప్తారా? చెప్పండి. రామాయణంలో ఉన్న ప్రేమలు తప్ప, భారతంలో ఉండే ప్రేమలు తప్ప, ఏ ప్రేమలు తప్పని చెప్పదలుచుకుంది ఈ సమాజం? ఎందుకు వాళ్ళ మీద ఇంత కత్తి కట్టడం? అంటే సమాజం ఆమోద ముద్ర పొందడానికి కొన్ని ఉంటాయి. ఒకే కులం అయి ఉండాలా, ఒకే క్లాస్ అయి ఉండాలా, ఒకే వర్గం. అప్పుడు ప్రేమించుకున్న అంగీకరించి చేస్తారనమాట. అప్పుడు ఆ ప్రేమ తప్పుగా. మరెందుకు మనసంతా నువ్వే అనే సినిమా వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలకి తూనిగనప మీరు అందరూ లైన్లు కట్టి ఈ వయసులో ప్రేమ ఏంటి, ఈ వయసులో ప్రేమ అంటే ఎందుకు మాట్లాడలే? ఆ సినిమాని ఎందుకు అందరూ యాక్సెప్ట్ చేశారు? ఈ సమాజం ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అటువంటి సినిమాల్ని? చిన్న చిన్న పిల్లలకి ప్రేమలు పెడుతున్నారు. మేము చెప్పాం అది తప్పని చెప్పాం. ఆ వయసులో ప్రేమ ఉండదు, దాన్ని కల్పించద్దు. ఫస్ట్ లవ్ అనేది పెద్ద బుల్షిట్. అమ్మాయిని చూస్తే అబ్బాయికి, అబ్బాయిని చూస్తే అమ్మాయికి కుచ్చుకుచ్చోతాయి. దాన్ని పెట్టుకుని ప్రేమ, తొలి ప్రేమ, తొక్క ప్రేమ అని రుద్దకండి అని చెప్పాం. మీరెవరు ఎందుకు చెప్పలే? ఈ మాట్లాడిన సనాతన సాంప్రదాయవాదులు ఎందుకు చెప్పలా? ఇదంతా సమాజంలో హింసను ప్రేరేపించడం, మనుషుల్ని అనేక రకాల చిచ్చులు పెట్టి విడదీయడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఇక్కడ తప్పు చేసింది మారుతిరావు అని చెప్పేసి అనుకుందాం. అందుకు వాళ్ళకి శిక్ష పడ్డది వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకని అనుకుందాం. కానీ దీనికి మాటికి సనాతన ధర్మం, హిందూ అని చెప్పేసి ఎందుకు మాట్లాడతారు మేడం? నేను సనాతన ధర్మం, హిందూ ధర్మం అన్నట్లా. ఆ ధర్మం ఒప్పుకోవడం లేదు ఈ కులాంతర వివాహాలని. అట్లా వివాహాలు చేసుకున్నప్పుడు శిక్షించమని మనుధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి వీళ్ళు సాంప్రదాయవాదులు మాట్లాడుతున్నారు. అందుకే బిల్కిస్ బానోని మీద అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులను చంపిన నేరస్తులకు అదే గుజరాత్ కోర్టు మరణశిక్ష వేస్తే, జైలు శిక్ష వేస్తే, అతని శిక్షాకాలం తగ్గిస్తే అతను రాగానే ఊరేగించారు. సన్మానాలు, సత్కారాలు, మర్యాదలు చేసి రేపిస్టులకు శిక్షాకాలం తగ్గించినందుకు గౌరవిస్తున్నారు. ఇక్కడ మారుతీరావు హత్య చేసినందుకు, హత్య ఎవరు చేసినా తప్పే. మారుతీరావు చేసిన తప్పే, రోడ్డు మీద ఉన్నోడు ఎవడైనా గుడిసెలో ఉన్నోడు చేసినా తప్పే. అంటే మారుతీరావుతో హత్య చేస్తే పెద్దోడు, కోటోడు, బాగా డబ్బులు ఉన్నోడు తప్పు కాదు అంటే, మరి హేమంత్ను కూడా చంపారు, అతను కూడా వైశ్యుడే. మరి ఈ వైశ్య సంఘం హేమంత్ తల్లి ఏమందో తెలుసా?
మహిళా సంఘాలు వచ్చినాయి, ఒకళ్ళిద్దరు వచ్చారు, కానీ అసలు వైశ్య సంఘం నా దగ్గరికి ఎందుకు రాలన్నా, నా కొడుకు ఏం తప్పు చేశాడు, రెడ్డి అమ్మాయిని చేసుకున్నాడు, మరి అప్పుడెందుకు వైశ్య సంఘం హేమంత్ని చంపడం తప్పు అని అనలేకపోయింది? ఓకే, అంటే ఇవే ధర్మాలంటే. అంటే ఇట్లా నేను ఒకటే చెప్తున్నా, మీకున్న ఎంత ద్వంద్వ నిలువలు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే, ఇంతమంది కొడుకులు రేపులు, గ్యాంగ్ రేపులు చేస్తే అరే ఆ కుటుంబానికి పరువు పోయిందని అనడానికి కూడా మీకు మనసు రావట్లే. ఎందుకంటే అసలు కుటుంబానికి పరువు ఉన్నప్పుడు కొడుకులు రేపులు చేస్తే కూడా పరువు పోతుంది కదా అని నేనంటే మీరు అంగీకరించలేకపోతున్నారు. ఇదే మనుధర్మం. ఈ ఈ ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దానికి మతాల్లో ఉన్న డిస్క్రిమినేటివ్ వివక్షాపూరిత అసమాన విలువల్ని ముందుకు తీసుకొస్తున్నారు. అట్లా తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడే పరువు పోయింది అంటున్నారు, అమ్మాయి పెళ్లి చేస్తేనే నేరం, తండ్రికి ప్రేమ దక్కలేదు అంటున్నారు. నేనంటున్నా ఆ కొడుకు రేప్ చేస్తే, గ్యాంగ్ రేప్ చేస్తే కూడా తల్లిదండ్రులకి చాలా అన్యాయమే జరిగింది. కష్టమే, ఎందుకంటే బాగా పెంచుతారు పిల్లల్ని ఎవరైనా, నేరస్తులు గండి అని పెంచరు. మరి అప్పుడెందుకు బెయిల్స్ పట్టుకుని బెయిల్స్ కోసం ఆస్తులు అమ్ముకుని అందరి చుట్టూ తిరిగి ఎందుకు విడిపిస్తున్నారు నేరం చేసిన వాడిని? నేను అడుగుతున్నాను, నాకెక్కడ సమాధానం దొరకట్ల, తప్పించుకుంటున్నారు. మీరు ఎందుకు మతాన్ని అన్నారు అన్నప్పుడు నేను ఇందుకు అన్నాను అని చెప్తున్నా. మగవాడికో నీతి, ఆడవాడికో నీతి అని చెప్తున్నా. అది తప్పని కూడా అనలేని తనమే మతం. ఓకే, ఇటువంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి జరగకుండా ఉండాలంటే ఈ తీర్పుతోని నెక్స్ట్ జరగకుండా ఉంటుందా? ఈ తీర్పు కనీసం కొంతమందిలో ఉన్న ఒక భయం కలిగించాలి, బాధ్యతను గుర్తించాలి. సరే, మనకి ఇష్టం లేకపోతే, ఇష్టమైతే ఆదరిద్దాం, ఇష్టం లేకపోతే బతకమని వదిలేద్దాం. అంతేగాని ఇటువంటి హత్యలు, హత్యాకాండలు, కిరాయి హత్యలు, సుపారీ ఇవాళ ఒక సుభాష్ శర్మ ఏటు అతను వచ్చి సుపారీ కోసం హత్య చేస్తాడు. అక్కడ అతని మతం ఏ రోజు తప్పని చెప్పలేదు, అలాంటి కిరాయి హత్యలు చేయలేదు. ఆ సుపారీలు తీసుకున్న 4 ముస్లిమ్స్ ఇందులో ఉన్నారు, వాళ్ళ మతం ఈ పని చేయొద్దు అని చెప్పలేదు. చూడండి, అంటే నేరం ప్రోత్సహించడానికి ఆ మతం, ఏ మతమైనా విలువలు చెప్పాలి, ఏ మతమైనా మనిషిని సంస్కరించాలి. కానీ ఈ 2 మతాల వాళ్ళు ఇందులో ఉన్నారు. వాళ్ళ మతం కానీ, వాళ్ళ మత గ్రంథాలు కానీ, విలువలు కానీ ఈ నేరం చేయకుండా వాళ్ళని ఆపలేకపోయాయి అంటే ఇది ఎంత స్వార్థపూరితమైనటువంటి భావజాలాలని మతాలు పెంచి పోషిస్తున్నాయి. మీరు చూడండి, అంటే గోదానం అంటారు, అక్కడ గోవే ఉండదు. 1000 రూపాయలు ఇచ్చి బ్రాహ్మడి చేతిలో కాలు మొక్కితే గోదాన ఫలితం తక్కిందంటే దేవుని కూడా చీట్ చేస్తారండి. అంటే దేవుళ్ళని కూడా చీట్ చేసి అది సంస్కృతి అని చెప్పుకుంటే దాని వలన సమాజంలో చాలా అవినీతి పెరుగుతుంది. ఎందుకంటే ఆ అవినీతిని మనం యాక్సెప్ట్ చేస్తాం. మొన్న కలకత్తా ఆర్జీ కార్ ఇష్యూలో మోడీ ఏం చెప్తాడంటే, రేప్ చేస్తే పాపం జరుగుతుంది, పాపం చేయొద్దు అన్నాడు. కానీ రేపు చట్టం ఒప్పుకోదు, చేయొద్దు అని చెప్తే ఒక ప్రధానమంత్రికి బాగుంటుంది. కానీ ఏమన్నాడంటే, అట్లా అనడం వల్ల పాప పరిష్కారం మన మతంలో ఉంది. ఎంతటి పాపం చేసినా గంగలో మునిగితే పోతుంది, హుండీలో పైసలు వేస్తే పోతుంది, అప్పుడు పాపం చేయండి అనే కదా పాప పరిహారాలు మనమే చెప్తున్నాం కదా. ఆ ద్వంద్వ విలువలు సమాజంలో ఉండకూడదు అనేది మేము చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అక్క, మీ విలువైన సమయాన్ని మా పిఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు. సో ఇదండి సంధ్యక్క గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి బిఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.